ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై వెలుగులోకి మరో షాకింగ్ విషయం వచ్చింది. బోయింగ్ 7878 విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయా? లోపాలు దాచి మార్కెటింగ్ చేసిందా? ఇది బోయింగ్ సంస్థ దాచిన లోపాలా? గతేడాది షాకింగ్ విషయాలు బయటపెట్టింది. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి బయటపెట్టడం జరిగింది. గతేడాది షాకింగ్ విషయాలు బయటపెట్టాడు ఇంజనీర్ సామ్ సలీపూర్. మరి ముఖ్యంగా దాదాపు 20 ఏళ్ల పాటు బోయింగ్లో పనిచేసిన వ్యక్తి సామ్. ఈయనేమంటున్నారంటే లాభాల కోసం ప్రయాణికుల సేఫ్టీని ప్రమాదంలో పెడుతోంది బోయింగ్ అంటూ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారి అతగాడు ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. And this may result. I have analyzed Boeing's own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety and the life cycle. Since 2013, there have been serious issues on the 787 program, not properly closing thousands of gaps in its assembly of the fuselage on major joints. Boeing's standard says that these gaps must be closed, usually by a small shim or filler called a shim when they exceed 5 thousandths of an inch. This seems very small. Boeing's PR team like to call it the width of a human hair when you are operating at 35,000 feet. Details are that the size of a human hair can be a matter of a life and death. అది ఈ వ్యక్తి చెబుతున్న మాట. మరి ముఖ్యంగా సామ్ ఏమంటున్నారంటే ఈ 787కి సంబంధించి మరీ ముఖ్యంగా 787 నాట్ ప్రాపర్లీ మెజర్స్, అంటే ప్రాపర్గా సరిగా వాటి మెజర్మెంట్స్ జరగలేదు గ్యాప్స్కి సంబంధించి. ఆ గ్యాప్స్ విషయం ఆయన మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా అసెంబుల్ చేసిన క్రమంలో కూడా సరిగ్గా జరగలేదు. ఇంకొక మాటను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. సబ్జెక్టు కరెక్షన్. ఇక్కడ 29 ఎయిర్ క్రాఫ్ట్ని నేను చెక్ చేసిన సందర్భంలో 98.7% అవి సరిగ్గా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయలేదు, లేకపోతే వాటిలో ఇష్యూస్ ఉన్నాయని అర్థం వచ్చేలా ఆ వ్యక్తి మాట్లాడంటే